లక్నో అలీగంజ్లో జరిగిన ఈ భయానక అగ్ని ప్రమాదం మొత్తం 15 మందిని బలి తీసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు పైన ఉన్న కోచింగ్ సెంటర్కు వ్యాపించాయి. దీంతో విద్యార్థులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. కొందరు విద్యార్థులు తప్పించుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకిన ఓ విద్యార్థి ఇనుప చువ్వలపై మరణించాడు. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించామన్నారు డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, దర్యాప్తు చేపట్టాక ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని చెప్పారు. ఇక మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సాయంత్రం కోచింగ్ సెంటర్ కింద ఉన్న దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు వ్యాపించాయి. ఆ సమయంలో 2, 3 అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులున్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు, మంటల మధ్య చిక్కుకొని కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తుల నుంచి దూకే క్రమంలో తొక్కిసలాట్లో మరణించారు. బయటకొచ్చే మార్గం మూసుకుపోవడంతో విద్యార్థులు కిటికీలు, రైలింగ్ల నుండి దూకారు. ఈ సమయంలో ఒక యువకుడు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.